నెక్స్ట్ లెసన్ చూద్దాం ఫిజిక్స్‌లో. మోషన్. అసలు మోషన్ అంటే ఏంటి? ఏ రిలేటివ్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎ రిఫరెన్స్ పాయింట్ ఈస్ కాల్డ్ మోషన్. అంటే రిలేటివ్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వడం. ఎక్కడి నుంచి? రిఫరెన్స్ పాయింట్ నుంచి. సపోజ్ ఇది మన రిఫరెన్స్ పాయింట్ అనుకో. ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఇక్కడుంది. సో, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. సో, అప్పుడేమైనట్టు ఇది? మోషన్ ఇక్కడ జరిగినట్టు. అంటే ఇక్కడున్నది ఇక్కడికి వచ్చింది. అంటే ఏమైంది? దాని పొజిషన్‌లో చేంజ్ అయింది. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికొచ్చింది. సో, దాన్నే మనం మోషన్ అంటాం. ద రిలేటివ్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ రిఫరెన్స్ పాయింట్‌తో చేంజ్ అవ్వడాన్ని మనం మోషన్ అంటాం. మోషన్. రిఫరెన్స్ పాయింట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ చేంజ్ దాన్నే మనం మోషన్ అంటాం. సో, మోషన్‌కి ఆపోజిట్ ఏంటి? మోషన్ అంటే మూవ్‌మెంట్ అంటే కదలిక. అదే ఆపోజిట్ ఏంటది? రెస్ట్. అసలు ఏం కదలకపోవడం, కదలిక లేకపోవడం. దాన్నే మనం రెస్ట్ అంటాం. సో, ఈ మోషన్ అనేది మనకి మెయిన్‌లీ 2 రకాలుగా డిస్క్రైబ్ అయ్యింది. ఒకటెలా అంటే రెండిటిని మనకి డిఫైన్ చేసింది లేదా డిస్క్రైబ్ చేసింది. ఏంటిది? ఒకటి డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటంటే టోటల్ పాత్. టోటల్ పాత్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. సపోజ్ ఏ నుంచి బికి 10 km ఉంది. సో, ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికొచ్చాడనుకో, దీన్నే మనం టోటల్ డిస్టెన్స్ అంటాం. టోటల్ డిస్టెన్స్ అంటాం. సో, అది డిస్టెన్స్ అంటే. సో, డిస్టెన్స్ దేంట్లో కొలుస్తారు? మీటర్స్ లేదా కిలోమీటర్స్. కిలోమీటర్స్, మీటర్స్‌లో డిస్టెన్స్‌ని కొలుస్తారు. అవి వాటి యూనిట్స్. సో, ఇప్పుడు మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. అంటే సపోజ్ 2 ఊర్లు ఉన్నాయి. 2 ఊర్లు ఏ, ఇక్కడ బి ఉంది. సో, ఏ నుంచి బికి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు. ఇటు తిరిగి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు. సో, ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటది? ఏ నుంచి బి. ఇదేగా షార్టెస్ట్ 10 km. సో, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్‌ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్‌లో డిస్ప్లేస్మెంట్ మనకు దొరకదు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చామనుకో డిస్ప్లేస్మెంట్ 0 అయిపోద్ది. కాబట్టి డిస్టెన్స్‌లో మనకి డిస్ప్లేస్మెంట్ రాదు. డిస్ప్లేస్మెంట్ కూడా యూనిట్స్ ఏంటంటే మీటర్స్, కిలోమీటర్సే. సో, ఇప్పుడు ఈ పదాలు చూద్దాం. స్కేలార్ అంటే ఏంటి? వెక్టార్ అంటే ఏంటి? స్కేలార్ అంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూ మాత్రమే మనకి చెప్పిద్ది. అంటే ఎగ్జాంపుల్ ఎలా? ఒక 10 కిలోమీటర్స్. ఓకే. ఒక 10 కిలోమీటర్స్. సో, ఇన్ని లీటర్స్, ఇన్ని కిలోమీటర్లు అని నంబర్ వాల్యూ మాత్రమే చెప్పిద్ది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 34 km. ఈ 34 అంటే ఏంటది? నంబర్. నంబర్ అంటే న్యూమరికల్ వాల్యూ మాత్రమే మనకు చెప్తే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. సో, వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటిది? బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? నంబర్ చెప్పుద్ది మనకి. డైరెక్షన్ అంటే ఎటువైపు వెళ్ళాలో కూడా, అంటే ఎటువైపు వెళ్ళిద్దో కూడా చెప్పుద్ది. దాన్ని మనం వెక్టర్ క్వాంటిటీ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్తే దాన్ని స్కేలార్ అంటాం. అదే డైరెక్షన్ కూడా, అంటే మ్యాగ్నిట్యూడ్‌తో పాటు డైరెక్షన్ కూడా చెప్తే దాన్ని మనం వెక్టార్ అంటాం. మరి స్కేలార్ క్వాంటిటీ ఏంటి? వెక్టార్ క్వాంటిటీ ఏంటి? డిస్టెన్స్. ఓకే. డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు? డిస్టెన్స్ మనకి న్యూమరికల్ వాల్యూ మాత్రమే మనకు చెప్పుద్ది. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ కూడా స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ కదా! కాబట్టి అది కూడా స్కేలార్ క్వాంటిటీ. సో, ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ చూద్దాం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది మనకు తెలిసింది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఏమైద్ది అప్పుడు? డిస్టెన్స్ బై టైం. మరి టైం ఏమైద్ది? డిస్టెన్స్ బై స్పీడ్. సో, కన్వర్షన్స్ చూద్దాం. ఇప్పుడు కిలోమీటర్ నుంచి మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 5/18 వేయాలి. అదే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్‌లోకి మార్చాలంటే ఇంటూ 18/5 వేయాలి. సో, మళ్ళీ యావరేజ్ స్పీడ్‌కి మనకి 2 ఫార్ములాలు ఉన్నాయి. సో, డిస్టెన్స్ ఇచ్చి టైం ఇచ్చాడనుకో,
ఏమేస్తాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అదే ఒకే డిస్టెన్స్‌ని హాఫ్ ఒక స్పీడ్‌తో కవర్ చేసి రిమైనింగ్ హాఫ్‌ని ఇంకో స్పీడ్‌తో కవర్ చేస్తే మనం ఏ ఫార్ములా ఏస్తాం? 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోషన్ అంటే మోషన్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి అని చూద్దాం. ఫస్ట్ యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ అంట. ఫస్ట్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఎన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ అంట స్ట్రైట్ లైన్‌లో వెళ్తుందంట విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తే దాన్ని మనం ఏమంటాం? యూనిఫామ్ మోషన్ అంటాం. సో దాని అర్థం ఏంటంటే ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైం. అంటే సపోజ్ ఒకదాన్ని మనం ఒక వస్తువు ఒక డిస్టెన్స్‌ని 10 మీటర్ పర్ సెకండ్‌లోకి వెళ్తుంది అనుకున్నాం. అంటే ఒక కారు 10 మీటర్ పర్ సెకండ్‌కి వెళ్తుంది అనుకున్నాం అనుకో కాన్స్టెంట్‌గా. దాని అర్థం ఏంటంటే అది ప్రతి సెకన్‌కి 10 మీటర్స్ మాత్రమే కవర్ చేస్తుంది. ప్రతి సెకన్‌కి 10 మీటర్స్ కవర్ చేస్తుంది. సో ఒక సెకన్‌కి 10 మీటర్ కవర్ చేసిందనుకో 2 సెకండ్స్‌కి ఎంత? 20, 3 సెకండ్స్‌కి ఎంత? 30 అలా ప్రతి సెకన్‌కి 10 మీటర్స్ కవర్ చేస్తుంది. అంటే ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్. ఓకే. ప్రతి 10 సెకండ్స్‌ని ప్రతి 10 మీటర్స్‌ని 1 సెకన్‌లో కవర్ చేసేస్తుంది. సో యూనిఫామ్ మోషన్ అంటే ఏంటంటే ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్‌ని ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్‌లో కవర్ చేయడం. అంటే సపోజ్ 50, 50, 50, 50 డిస్టెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఈ 50 నుంచి ఈ 50కి వెళ్ళడానికి 10 మినిట్స్ పట్టింది. ఈ 50 నుంచి ఈ 50ని వెళ్ళడానికి 10 మినిట్స్ పట్టింది. ఈ 50 నుంచి ఈ 50కి 10 మినిట్స్. సో ఈక్వల్ డిస్టెన్సెస్‌ని ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్‌లో కనుక కవర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? యూనిఫామ్ మోషన్ అంటాం. సో ఇలా యూనిఫామ్ మోషన్‌లో ఎప్పుడైతే ఇలా కాన్స్టెంట్‌గా మనం మూవ్ అవుతామో అప్పుడు యాక్సలరేషన్ 0 అయిపోద్ది. సో ఈ పదాలు ముందు వస్తాయి. యాక్సలరేషన్ 0 అయిపోద్ది. ఎందుకు? మనం ఎక్కడ అన్‌ఈక్వల్‌గా మనం వెళ్ళట్లా. అంటే ఒక చోట 10 వెళ్ళి ఇంకో చోట 5 వెళ్ళట్లా. ఇంకో చోట 10 వెళ్ళి ఇంకో చోట 2 వెళ్ళట్లా. ఎప్పుడైతే మనం అన్‌ఈక్వల్‌గా మూవ్ అవుతామో అప్పుడే యాక్సలరేషన్‌కి ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ యూనిఫామ్ మోషన్‌లో ఈక్వల్ డిస్టెన్సెస్‌ని ఈక్వల్ ఇంటర్వెల్స్‌లో కవర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడా చేంజ్ లేదు. కాబట్టి యాక్సలరేషన్ 0 అయిపోద్ది. ఇప్పుడు ఈ యూనిఫామ్ మోషన్‌లో టైప్స్ అనమాట. సబ్ టైప్స్ ఇవి. లీనియర్ మోషన్ ఎన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఎట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్. లీనియర్ మోషన్‌ని ఇంకో పేరు ఏమంటామంటే రెక్టిలీనియర్ మోషన్. లీనియర్ మోషన్ ఇంకో పేరు ఏమంటామంటే రెక్టిలీనియర్ మోషన్. ఎన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఏ ఆబ్జెక్ట్ అయితే స్ట్రైట్ లైన్‌లో కాన్స్టెంట్ స్పీడ్‌తో మూవ్ అయ్యిద్దో దాన్ని మనం లీనియర్ మోషన్ అంటాం. ఆ మోషన్‌ని మనం లీనియర్ మోషన్ అంటాం. నెక్స్ట్ సర్క్యులర్ మోషన్. అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్. అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే సర్క్యులర్ పాత్‌లో కాన్స్టెంట్ స్పీడ్‌తో మూవ్ అయ్యిద్దో దాన్ని మనం సర్క్యులర్ మోషన్ అంటాం. ఏ ఆబ్జెక్ట్ అయితే సర్క్యులర్ పాత్‌లో కాన్స్టెంట్ స్పీడ్‌తో మూవ్ అయ్యిద్దో దాన్నే మనం సర్క్యులర్ మోషన్ అంటాం. లీనియర్ మోషన్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు. కన్సిస్టెంట్‌గా స్ట్రైట్ లైన్‌లో పరిగెత్తుతున్నాడు అనుకో కాన్స్టెంట్ స్పీడ్‌తో. దాన్ని మనం లీనియర్ మోషన్ అంటాం. సర్క్యులర్ మోషన్ అంటే ఒక పాయింట్ చుట్టూ ఏదైతే సర్క్యులర్‌గా తిరుగుతుందో సర్క్యులర్ పాత్‌లో కన్సిస్టెంట్‌గా తిరుగుతుందో దాన్నే మనం సర్క్యులర్ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ లేదా ఎర్త్ చుట్టూ శాటిలైట్ తిరగడాన్ని మనం సర్క్యులర్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. మూడోది రొటేషనల్ మోషన్. ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ రొటేటింగ్ అరౌండ్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. యాక్సిస్ అంటే ఏంటంటే ఇలా నిలువుగా లేదా ఇలా అడ్డంగా. ఇలా నిలువుగా ఉన్నదాని గురించి అడ్డంగా ఉన్నదాన్ని ఏదైతే ఫిక్స్డ్ యాక్సిస్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఇలా ఉంటాయి కదా. ఏదైతే ఒక యాక్సిస్ చుట్టూ కన్సిస్టెంట్‌గా కాన్స్టెంట్ స్పీడ్‌తో రొటేట్ అవుతుందో దాన్ని మనం రొటేషనల్ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఫ్యాన్‌కి ఇది యాక్సిస్ అనుకున్నాం అనుకో, ఇలా కన్సిస్టెంట్‌గా తిరుగుతూ ఉంటుంది. ఇలానే సేమ్‌గా తిరుగుతూ ఉంటుంది రౌండ్‌గా. ఓకే. దాన్నే మనం రొటేషనల్ మోషన్ అంటాం. ఇప్పుడు నాన్ యూనిఫామ్ మోషన్. సో నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? స్పీడ్ అండ్ డైరెక్షన్ చేంజెస్ ఓవర్ ద టైమ్. అంటే ఇలా ట్రావెల్ అవుతున్న కొద్దీ స్పీడు, డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి. కన్సిస్టెంట్‌గా ఉండవు.
సో కన్సిస్టెంట్గా ఉంటే కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం యూనిఫామ్ మోషన్ అంటాం. కాబట్టి కన్సిస్టెంట్గా లేవు కాబట్టి ఇక్కడ ఏమైద్ది టైం టైము స్పీడ్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అంటే ఇట్ డజంట్ కవర్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. అంటే ఇదేం చేసిద్ది నాన్ యూనిఫామ్ మోషన్లో ఏమైందంటే అది ఈక్వల్ డిస్టెన్సెస్ని ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో కవర్ చేయలేదు కాబట్టి దాన్ని మనం ఏమంటాం నాన్ యూనిఫామ్ మోషన్. సో ఇప్పుడు వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. రేట్ అంటే బై రాసుకోవడమే మనం. చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో టైం ప్రకారం డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతూ ఉంటే టైం ప్రకారం డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయిపోతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం వెలాసిటీ. సో వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. డిస్ప్లేస్మెంట్ని మీటర్లో కొలుస్తాం, టైంని సెకండ్స్లో కొలుస్తాం కాబట్టి మీటర్ పర్ సెకండ్స్, మీటర్ బై సెకండ్స్. సో అది మీటర్ బై సెకండ్స్. సో వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ. ఎందుకు? ఇగో మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఉంది, డిస్ప్లేస్మెంట్, ఓకే, టైం ఎంతకి ఎటువైపు వెళ్తున్నాడు, ఎటువైపు వెళ్తుంది, సో ఎంత స్పీడ్లో వెళ్తుంది, కాబట్టి ఇదేంటిది డైరెక్షన్. కాబట్టి దీనికి స్కేలర్ వాల్యూ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం, స్పీడ్ ప్లస్ డైరెక్షన్ ఈక్వల్ టు వెలాసిటీ. స్పీడ్ ఏంటిది? స్పీడ్ మనం చెప్పుకున్నాం అది డిస్టెన్స్ బై టైం అంటే ఏంటిది? సో స్పీడ్ అనేది మనకి ఒక స్కేలార్ క్వాంటిటీ అని మనం చెప్పుకున్నాం. ఎందుకు? స్పీడ్ ఓన్లీ జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తెప్పిద్ది. అంటే 34 km/h అలా 20 km/h. దానికి డైరెక్షన్ తోడైతే వెలాసిటీ, మ్యాగ్నిట్యూడ్కి డైరెక్షన్ తోడైతే అదేమైతే కన్ఫామ్గా వెక్టార్ అయిపోవాలి కదా. మ్యాగ్నిట్యూడ్కి డైరెక్షన్ తోడైతే అది వెక్టార్ అయిపోవాలి. కాబట్టి స్పీడ్కి డైరెక్షన్ తోడైంది ఇక్కడ, దాన్ని అదే వెలాసిటీ అయిపోయింది. సో వెలాసిటీ ఎలా డిఫైన్ చేయొచ్చు? డిస్ప్లేస్మెంట్ బై టైం లేదా స్పీడ్ ప్లస్ డైరెక్షన్ ఈక్వల్ టు వెలాసిటీ. సో ఇది వెలాసిటీ గురించి. నెక్స్ట్ ఓడోమీటర్, స్పీడోమీటర్. మనం కనుక బైక్స్ కనుక చూసుకుంటే పాతకాల బైక్స్లో ఇలా రెండు ఉంటాయి. ఒకటేమో స్పీడ్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఇలా డినోట్ చేస్తుంది. ఒక ముళ్ళు తీసుకొని మన యాక్సిలరేటర్ పెంచినప్పుడల్లా ఇలా పెరుగుద్ది. ఇంకోటేమో దీంట్లో ఒక చిన్న బాక్స్లో ఉంటుంది, 4-5 ఇక్కడ నంబర్లు ఉంటాయి. ఇక్కడ నంబర్లు ఉండేదాన్ని సో నంబర్లు ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఓడోమీటర్. ఇట్ ఈస్ యూస్ టు మెజర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇక్కడేం రీడ్ అయ్యిద్ది? ఇక్కడ ఏ రీడింగ్స్ వస్తాయి అంటే మనం ఎంత డిస్టెన్స్ చేసాం, అదే ఇక్కడ మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం. కాబట్టి స్పీడోమీటర్ అంటేనేమో విచ్ ఈస్ యూస్ టు మెజర్ ద స్పీడ్. ఇంకోటి ఏంటంటే విచ్ ఈస్ యూస్ టు మెజర్ ద డిస్టెన్స్ దట్ వీ ట్రావెల్డ్. సో మనం ఎంత ట్రావెల్ చేసామో ఇండికేట్ చేసేది ఓడోమీటర్, ఎంత స్పీడ్ వెళ్ళామో చెప్పేది స్పీడోమీటర్. సో ఇప్పుడు నెక్స్ట్ది యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఎలా రాసుకుంటాం మనం? వెలాసిటీ బై టైం ఈక్వల్ టు యాక్సలరేషన్ డినోటెడ్ బై ఏతో దీన్ని డినోట్ చేస్తాం. సో వెలాసిటీ బై టీ. కానీ మనకు వెలాసిటీ అంటే ఏం తెలుసు? డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్. కాబట్టి మనం ఎక్కడైనా వాడచ్చు, మనం స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. వెలాసిటీ బై టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. వెలాసిటీ చేంజ్ అవుతుంది టైంతో ప్రకారం కాబట్టి దాన్ని మనం యాక్సలరేషన్ అంటాం. యూనిట్స్ ఏంటివి? డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్స్కి ఏమో మీటర్స్, కింద టీ స్క్వేర్. కాబట్టి ఒక టీకి యూనిట్స్ ఏంటి? సెకండ్. 2 టీలు ఉన్నాయి కాబట్టి సెకండ్ స్క్వేర్. కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్కి యూనిట్స్. అలాగే సపోజ్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెలాసిటీ మూవ్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు వెలాసిటీ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు వెలాసిటీ ఉంటుంది. సో ఇక్కడేమో ఇనిషియల్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అది మనం ఇనిషియల్గా కౌంట్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళామో మనం ఫైనల్గా కౌంట్ చేస్తాం. కాబట్టి యాక్సలరేషన్కి ఇంకో ఫార్ములా ఉంది, ఏంటిది? v-u/t. అంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం. v అంటే ఏంటిది? ఫైనల్ వెలాసిటీ. u అంటే ఇనిషియల్ వెలాసిటీ. మనం ఇక్కడ అదే చెప్పుకుందాం, చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఒకటేమో ఫైనల్ ఉంది, ఒకటేమో ఇనిషియల్ ఉంది. కాబట్టి అది చేంజ్ అయినట్టే కదా. కాబట్టి చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం v-u/t.
సో వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి యాక్సిలరేషన్ కూడా వెక్టర్ క్వాంటిటీ అయిపోద్ది. గ్రాఫ్స్ చూద్దాం, అంటే గ్రాఫ్స్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి. సపోజ్ ఫస్ట్ది ఏంటిది, గ్రాఫ్ ఆఫ్ రెస్ట్ పొజిషన్లో ఒక వస్తువు, సపోజ్ మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఒక వస్తువు టైం ప్రకారం పెట్టుకున్నాం. టైం ప్రకారం మనం పెట్టుకున్నాం. ఫస్ట్ 10ంటికి వచ్చి చూసాం, అది 5 దగ్గరే ఉంది. 11 దగ్గరికి వచ్చి చూసాం, మళ్ళీ 5 దగ్గరే ఉంది. మళ్ళీ 12ంటికి వచ్చి చూసాం, మళ్ళీ 5 దగ్గరే ఉంది. కాబట్టి 13ంటికి వచ్చి, అంటే 1ంటికి వచ్చి చూసాం, మళ్ళీ 5 దగ్గరే ఉంది. ఇక్కడేం అర్థమవుతుంది, ఏదైనా ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు అది దాని పొజిషన్ చేంజ్ అవ్వదు, అది ఎన్ని గంటలకైనా అంతే ఉంటుంది. కాబట్టి ఏమొచ్చింది అంటే కన్సిస్టెంట్గా ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఏంటిది, అది రెస్ట్లో ఉన్నప్పుడు అది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అదే ఈ గ్రాఫ్. సో ఇదే ఇప్పుడు యూనిఫామ్ మోషన్కి వచ్చాం. సో 0 1 2 3 1 2 3 4. సో మనం సపోజ్ ఒక గంటకి 1 కిలోమీటర్ వెళ్ళాం, 2 గంటలకి 2 కిలోమీటర్లు వెళ్ళాం, 3 గంటలకి 3 కిలోమీటర్లు వెళ్ళాం. ఎలా ఉందంటే మనం గంటకు 1 కిలోమీటర్లు వెళ్తాం, కాబట్టి గంటకు 1 కిలోమీటర్ వెళ్తే 2 గంటలకి ఎంత వెళ్తాం, 2 కిలోమీటర్లు. కాబట్టి ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ప్రతి గంటకు 1 కిలోమీటర్ వెళ్తున్నాం, అంటే ప్రతి గంటనే మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్తో మనం కవర్ చేస్తున్నాం. ఈక్వల్ డిస్టెన్సెస్ని ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో కవర్ చేస్తున్నాం. కాబట్టి యూనిఫామ్ మోషన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాన్ యూనిఫామ్ ఏంటిది, సపోజ్ 1 2 3 1కేమో ఎంత వెళ్ళాం, 1కేమో 1 కిలోమీటర్ వెళ్ళాం, 2కేమో 3 కిలోమీటర్స్ వెళ్ళాం, 3కేమో ఓన్లీ 4 కిలోమీటర్స్ వెళ్ళాం. అంటే ఇక్కడ అంత చేంజ్ అయిపోతుంది. అంటే ఇలా ఈక్వల్ డిస్టెన్స్ అప్పుడు ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ ఇక్కడ మెయింటైన్ చేసాం, కానీ ఇక్కడ మెయింటైన్ చేయలేకపోయాం. కాబట్టి కర్వ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు, ఎలా పడితే అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది టైం గ్రాఫ్స్ గురించి. దాని తర్వాత మనకు 3 ఈక్వేషన్స్ ఉంటాయి. ఎందుకు, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ గురించి చెప్పడానికి 3 ఈక్వేషన్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఈ 3 ఇంపార్టెంట్, కాకపోతే ఇప్పుడు అడగల. సో అడుగుతారు, 3 ఏంటివి, v = u + at. v అంటే మనకు తెలిసింది చెప్పుకున్నాం, ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, ప్లస్ a అంటే యాక్సిలరేషన్, t అంటే టైం. v = u + at. s అంటే ఇక్కడ డిస్టెన్స్, s అంటే డిస్టెన్స్, డిస్టెన్స్ డినోటెడ్ బై s. ఓకే, s అంటే డిస్టెన్స్, s = ut + ½ at². మూడో ఈక్వేషన్ v² - u² = 2as. ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్, అంటే ఎప్పుడు అడగలేదు, కాకపోతే 3 ఈక్వేషన్స్ టు డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసేది అనమాట. అవేంటివి, v = u + at, s = ut + ½ at², v² - u² = 2as. ఇప్పుడు మోషన్ అండర్ గ్రావిటీ అంటే ఈ మోషన్ మీద గ్రావిటీ ఎలా వర్క్ అవుద్ది. సో ఈ మోషన్ అండర్ గ్రావిటీనే ఇంకో పేరు అంటాం ఏమంటే ఆల్సో నోన్ యాజ్ ఫ్రీ ఫాల్ మోషన్. దీన్నే ఫ్రీ ఫాల్ మోషన్ అని కూడా అంటాం. అంటే ఫ్రీగా ఫాల్ అయిపోతుంది, ఏ ప్రెషర్ దాని మీద లేకుండా, ఏ ఫోర్స్ దాని మీద లేకుండా దాన్ని ఫ్రీగా ఫాల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఫ్రీ ఫాల్ మోషన్. దీన్ని ఏమంటాం, మోషన్ అండర్ గ్రావిటీ అని కూడా అంటాం. ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్ది, గ్రావిటీ మీద ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది అంట. సో దానివల్ల ఏమైద్ది, రిజల్టింగ్ ఇన్ ఏ కాన్స్టెంట్ డౌన్వర్డ్ యాక్సిలరేషన్. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ పైనుంచి కింద పడుతున్నప్పుడు కన్ఫామ్గా అది కిందకే రావాలి, అంటే డౌన్వర్డ్గా రావాలి. అప్పుడేమైంది, వెలాసిటీ కిందకే ఉంటుంది, స్పీడు కిందకే ఉంటుంది, యాక్సిలరేషన్ కూడా కిందకే ఉంటుంది. ఎందుకు, యాక్సిలరేషన్ = వెలాసిటీ బై టైం కదా. అంటే వెలాసిటీ ఎటు ఉంటుందో యాక్సిలరేషన్ కూడా అటే మూవ్ అవ్వాలి, లేదా యాక్సిలరేషన్ ఎటు ఉంటుందో వెలాసిటీ కూడా అటే మూవ్ అవ్వాలి. సో ఇది ఈ ఫ్రీ ఫాలింగ్ మోషన్ అనేది, అంటే పైనుంచి కింద పడుతున్నప్పుడు ఏ ఫోర్స్ ఎక్కువ యాక్ట్ అయ్యిద్ది, కింద భూమి ఉంది కాబట్టి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ యాక్ట్ అయ్యిద్ది. కాబట్టి దానివల్ల ఏమైద్ది, గ్రావిటీ యొక్క ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఆ ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్కి కాన్స్టెంట్గా, అంటే ఎప్పుడైనా మన పైనుంచి కింద పడుతున్నప్పుడు కన్సిస్టెంట్గా దీని మీద గ్రావిటేషన్ యాక్ట్ అయ్యి డౌన్వర్డ్కే మనం వస్తాం అనమాట. సో అది ఈ మోషన్ అంటారు గ్రావిటీ.
సో అంటే మనం ఏమైంది ఇక్కడ యాక్సిలరేషన్ ఈక్వల్ టు గ్రావిటీ అయ్యిద్ది. అంటే ఈ 3 ఈక్వేషన్‌లో జస్ట్ ఏ పెట్టుకోవడమే. యాక్సిలరేషన్ ఈక్వల్ టు గ్రావిటీ అయిపోద్ది. సో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. తప్పు రాసా. v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఏ ప్లేస్లో జీ పెట్టుకోవాలి. సో అదే పెట్టుకున్నాం. v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ కాబట్టి u ప్లస్ జీటీ అయిపోద్ది. దాని తర్వాత s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇక్కడేమో. కానీ ఇక్కడ ఫ్రీ ఫాలింగ్ మోషన్లో ఏమైంది, యాక్సిలరేషన్ గ్రావిటీగా మారిపోద్ది. యూటీ ఈక్వల్ టు హాఫ్ ప్లస్ ఏటీ స్క్వేర్. ఇగో ఏ ప్లేస్లో జీ పెట్టుకున్నాం. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2gh 2as. సో ఏ ప్లేస్లో జీ పెట్టుకున్నాం, హెచ్ ప్లేస్లో ఎస్ పెట్టుకున్నాం. ఎస్ అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఏమైంది, దీని యొక్క హైటే కదా, ఎంత హైట్ నుంచి పడిందో అదే దాని యొక్క డిస్టెన్స్ అయ్యిద్ది. అంతే కదా. సపోజ్ ఇక్కడ నుంచి మనం 10 కిలోమీటర్ల నుంచి కింద పడ్డాం అంటే మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, పైనుంచి కిందకి 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్టు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ అంతా 10 కిలోమీటర్లు అని. సో అదే మనం ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చూద్దాం. ద మోషన్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఎలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇది మనం తెలిసింది. సో ఏదైనా ఒక బాడీ ఒక దాని చుట్టూ కన్సిస్టెంట్గా సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటే, కాన్స్టెంట్ స్పీడ్తో సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఏసీ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. ఏసీ అంటే ఏంటంటే, సి అంటే సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. వి అంటే వెలాసిటీ, ఆర్ అంటే